లెస్ దాన్ 20% కేసెస్లో దెర్ ఈస్ సమ్ జెనెటిక్. ఇప్పుడు ఫస్ట్ బాబుకు ఉందనుకోండి ADHD, సివియర్ ADHD, ఆ బాబుకి టెస్ట్ చేసుకోవచ్చు మనం. ఈ జీన్స్ ఉంటాయి, కొన్ని జీన్స్, ఆ జీన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఆ జీన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం కడుపులో ఉండగానే 3rd monthలో మదర్కి మరి టెస్ట్ చేయొచ్చు, బేబీకి లోపల ఉన్న బేబీని టెస్ట్ చేయొచ్చు. ఓకే. వన్ అండ్ అదే సేమ్ జీన్స్ ఉండి బేబీకి కూడా ఉందని చెప్తే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. రైట్. బట్ దట్ ఈస్ నౌ అవైలబుల్, వెరీ మచ్ అవైలబుల్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఫస్ట్ బేబీకి మనం టెస్ట్ చేయాలి. తర్వాత కడుపులో ఉండగానే కడుపులో ఉన్న బేబీకి కూడా టెస్ట్ చేసే మదర్ నుంచి చిన్న బ్లడ్ టెస్ట్ సెల్స్ తీసుకొని, ఇట్స్ ఏ వెరీ సేఫ్ ప్రొసీజర్. మదర్ కడుపులో ఉండగానే 3rd monthలో టెస్ట్ చేస్తాము. ఈ బేబీకి ఉన్న జీన్ అబ్నార్మాలిటీస్ ఆ బేబీకి కూడా ఉంటే మరి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఆల్ కేసెస్. బట్ వేర్ సివియర్ ఆటిజం ఉండి జీన్స్ పాజిటివ్ ఉంటే వీఆర్ గివింగ్ మదర్స్ about this, we're telling mothers about this test which is available, and then we do the test and we advise them accordingly what is the best can be done. సైన్స్ ఎవాల్వ్ అవుతున్న సందర్భంలో కమింగ్ డేస్లో ఐ థింక్ కపుల్ కావాలనుకునే అమ్మాయి అబ్బాయి వాళ్ళ జీన్స్ హెల్దీగా ఉన్నాయా లేవా అని ముందే చూసుకుని చేసుకుంటారేమో సార్. చేసుకోవడం మంచిదే, కానీ దానివల్ల అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్. ఎందుకంటే జీన్స్ ఇంతకుముందు మనం తల రాత అనేవాళ్ళము, ఇప్పుడు జీన్స్లో అదే రాత, జీన్స్ రాత అని వచ్చి సింపుల్గా. ఎప్పుడెప్పుడో 60 yearsలో వచ్చే డయాబెటీస్ గురించి, లేకుంటే కొన్ని డిసీజెస్ విచ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, దోస్ థింగ్స్ ఆల్సో విల్ గెట్ ఐడెంటిఫైడ్. అండ్ వాడికి ఇంకా జీవితాంతము హీ విల్ బి థింకింగ్ అబౌట్ దోస్ థింగ్స్. అండ్ దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్, గుడ్, అండర్స్టాండబుల్ ఉంటే పర్లేదు. కొంత వీక్ మైండెడ్ పీపుల్ ఏదైనా ఉండి దానికి ఇది వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంది నాకని అనవసరంగా ఎప్పుడో వచ్చే ప్రాబ్లంకి జీన్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్. మనం టెస్ట్ చేస్తే ఆ రిజల్ట్స్ చూసుకొని వాడు రియల్గా డిప్రెషన్కి అయిపోయి అటువంటి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ అడ్వైజబుల్. అండ్ ఓన్లీ థింగ్ ఫ్యామిలీస్ అండ్ వెన్ దే ఆర్ డెఫినెట్లీ దిస్ ఇస్ రైట్ క్వశ్చన్ ఫర్ ది ఫ్యామిలీస్లో కొన్ని మేనరికంలో అలా చేసుకునేటప్పుడు చేసుకోవడం మంచిదే. ఎందుకంటే కొన్ని డిసీజెస్ ఓన్లీ క్యారియర్ స్టేట్లో ఉంటుంది. వెన్ దే మ్యారీ ఓన్లీ రిలేటివ్స్లో ఆ క్యారియర్ కలవడం వల్ల ప్లస్ మైనస్ అవుతుంది, అప్పుడు డిసీజ్ వచ్చేస్తుంది. అదే వేరే ఫ్యామిలీలో చేసుకున్నారనుకోండి, పెద్దగా వాళ్ళకి అదే క్యారియర్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. బట్ వెన్ దే ఆర్ లైక్ రిలేషన్స్లో మ్యారేజ్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టెస్ట్, వెరీ మచ్ అవైలబుల్. దే కెన్ గో ఫర్ ది గుడ్ జెనెటిక్ కౌన్సిలర్ and they'll guide that what is the percentage of chances of that particular disease which is running in families going to get affected or not anedi. But they should go to the good genetic counselor, and if at all they are planning anything like that. But general public ki I don't advise, right? True. ఎందుకంటే వాడు ఇప్పుడు బాగున్నాడు, ఇంకో 40 సంవత్సరాలు కూడా బాగానే ఉంటాడు. అనవసరంగా ఏదో చిన్న జీన్ అబ్నార్మల్ ఉందని చెప్పేసి దాని మీద డిప్రెషన్ అయిపోయి దాని గురించి ఎక్కువ ఆలోచించి అలా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. అదే సార్, ఇప్పుడు మ్యానరికం చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ పెళ్లికి ముందే, వాళ్ళేవో కొన్ని, లేదంటే పిల్లలు పుట్టడానికి ముందే, ఐ థింక్ సో, వాళ్ళు కన్సీవ్ అవ్వాలని అనుకుంటున్నారు, పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళతో కొన్ని ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది అన్న వర్డ్ కూడా విన్నాను సార్. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ సార్? అటువంటిది ఏది లేదండి. ఓన్లీ థింగ్ ఇస్ ఇంజెక్షన్స్ ఏమి ఉండవు. Only thing is they should go for a good genetic counselor, and if they get good genetic tests available, and they can take help of this genetic test. And injections అనేటివి ఏమి ఉండవండి. ఇంజెక్షన్స్ అనేటివి మదర్ హెల్త్ని బట్టి ఇంజెక్షన్స్, కొన్ని టాబ్లెట్స్ అవి, అండ్ బిఫోర్ మ్యారేజ్ కొన్ని మల్టీవిటమిన్స్, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల కొన్ని రాకుండా ఉంటాయి, అంతే తప్ప కంప్లీట్గా ప్రివెంట్ చేసేది అది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దానికి ఏదైనా చిన్న అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు, లేకుంటే బేబీ గ్రోత్ లేనప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఆస్పిరిన్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకుంటారు టు సస్టైన్ ద గ్రోత్ అండ్ ఆల్. అండ్ అది తప్ప వేరే ఇంజెక్షన్స్ లాంటిది ఏది లేదు కూడా. ఎస్పెషల్లీ 1 year 2 years లోపు ఉన్న పిల్లలకి జలుబు చేసినా వాళ్ళు టెన్షన్ పడిపోయి మెడిసిన్ వేసిస్తారు. కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త నా తెలిసి గుండెలకు రాయమ్మా, తమలపాకు పెట్టి గుండెల మీద వేయి, ఇలాంటివేవో వాళ్ళ ఇంట్లో సొంత చిట్కాలు ఏవో వాడుతూ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇద్దరు ఉద్యోగస్తులు, చిన్న ఫ్యామిలీస్ అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే డాక్టర్ తీసుకెళ్ళిపోమని చెప్పి టక్కని తీసుకెళ్ళిపోతారు, లేదా వీళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి దగ్గుంది జలుబుంది అని చెప్పి మెడిసిన్ వాడేస్తూ ఉంటారు. జలుబు దగ్గు మెడిసిన్స్లో వేసుకున్నప్పుడు జనరల్గా కొంత మత్తు ఉంటుంది అని అంటారు సార్.
ఇస్ ఇట్ రైట్ రియలీ? ఇస్ ఇట్ యూ అంటే అడ్వైజబుల్ టు యూజ్ అండి పిల్లలకి, ఎస్పెషల్లీ జలుబు దగ్గు మెడిసిన్ వాడడం అనేది? దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ లైక్ డిసీజెస్ లైక్ ఫ్లూ ఉంది, దానికి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దట్ దే షుడ్ కంప్లీట్ ఆల్ ద వ్యాక్సినేషన్ విచ్ ఎవర్ ఇస్ ఫీజిబుల్ పాసిబుల్, బికాస్ గవర్నమెంట్ లాట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ గివింగ్. బట్ కొన్ని ఆఫ్టర్ 6 months కొన్ని కంపల్సరీ వ్యాక్సిన్స్లో లేవు, గవర్నమెంట్ ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, ఫ్యూచర్లో ఇంక్లూడ్ చేస్తుంది. బట్ కొన్ని వ్యాక్సిన్స్ లైక్ ఫ్లూ వ్యాక్సిన్, కొన్ని వ్యాక్సిన్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద గవర్నమెంట్, అవి తీసుకుంటే కొద్దిగా దగ్గు జలుబు రావడం తగ్గుతుంది. సో బేసిక్గా దగ్గు జలుబు రావడానికి కారణము దే షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు పర్సన్ హ్యావింగ్ కఫ్ అండ్ కోల్డ్. సో ఇంట్లో ఉన్నంతసేపు బేసిక్ దగ్గు జలుబులు రావు. ఎవరైనా పేరెంట్స్ కానీ వేరే అటెండెంట్స్ కానీ పని మనిషికి కానీ దగ్గు జలుబు ఉంటే కాంటాక్ట్ అవాయిడ్ చేయాలి. వాళ్ళకి దగ్గు జలుబు వాళ్ళు 2-3 రోజులు వాళ్ళకి తగ్గిన తర్వాత, పని మనిషి ఉంటే నువ్వు తగ్గిన తర్వాత రామా వాడిని ఎత్తుకోవద్దని చెప్పొచ్చు. వీళ్ళకి ఎవరికైనా ఇంట్లో ఉంటే అవాయిడ్ కాంటాక్ట్ విత్ ద స్మాల్ బేబీ, సో దట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. సో కాఫ్ కోల్డ్ రావడం తగ్గిపోతుంది. సెకండ్ టైం బై ఛాన్స్ వెదర్ చేంజ్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్లో బేసిక్గా కాఫ్ కోల్డ్ ఫీవరే వస్తాయి, బట్ దే ఆర్ సెల్ఫ్ లిమిటెడ్. అండ్ ఆ టైంలో వీ హ్యావ్ టు గివ్ సమ్ కంఫర్ట్ ఫర్ ద బేబీ, లైక్ యూ హ్యావ్ టు గివ్ సమ్ ఫీవర్ మెడిసిన్ అండ్ కఫ్ కోల్డ్ మెడిసిన్. దాంట్లో కూడా కొన్ని మంచి కఫ్ కోల్డ్ మెడిసిన్ ఉన్నాయి. దే షుడ్ నాట్ గో టు ఓవర్ ద కౌంటర్ తీసుకొని పెద్దవాళ్ళకి వేసేది చిన్నవాళ్ళకి వేయడం, పెద్ద పిల్లలకి వేసేది చిన్న పిల్లలకి వేయడం, అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ చిన్న దగ్గు జలుబు ఉంటే ఏ మందులు అవసరం లేదు, ఓన్లీ ఫీవర్ మెడిసిన్ వేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ట్రబ్లింగ్ ద బేబీ, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, డల్గా అయిపోతుంది, బేబీ సరిగా లేదు అంటే డెఫినెట్లీ దే షుడ్ కన్సిడర్ ఏ క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్ అండ్ ఫాలో ద అడ్వైస్. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి చిన్న డ్రగ్కి, ఈవెన్ వీ టేక్ పారాసిటమాల్ ఆర్ వాట్ ఎవర్, చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అప్రాప్రియేట్ మెడిసిన్, అప్రాప్రియేట్ డోసేజ్ బై క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్ డెఫినెట్లీ వీ కెన్ టేక్. అండ్ కాఫ్ మెడిసిన్స్ మీరు చెప్పినట్టు చిన్న నిద్ర అనేది వస్తుంది, డ్రౌజినెస్ వస్తుంది, దట్ ఈస్ యాక్చువల్లీ అడ్వాంటేజ్, బికాస్ దే స్లీప్ రికవరీ అయిపోతారు. బట్ దే షుడ్ నాట్ గెట్ ఫ్రమ్ ద ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేయకూడదు. వాళ్ళకి దే షుడ్ గెట్, బికాస్ చిన్న బేబీస్ కదా, డోస్ కూడా కరెక్ట్గా ఉండాలి అండ్ రైట్ మెడిసిన్ ఉండాలి, రైట్ క్వాలిటీ, రైట్ క్వాంటిటీ, రైట్ డోసేజ్లో ఉండాలి. అలా తీసుకుంటే ఇబ్బంది ఉండదు ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్. నాట్ దట్ దే షుడ్ నాట్ బి టేకెన్. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని మంచి అదే క్వాలిఫైడ్ పర్సన్స్ అయితే దే విల్ సీ దట్ దిస్ child requires this much dose, this medicine. So proper ga తీసుకుంటే under the guidance of the pediatrician there is no problem. But they should not take unnecessary medicine, extra dosage, త్వరగా తగ్గుతుందని ఎక్కువ వేయడం అలాంటివి చేయకూడదు. వాట్ ఎవర్ ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్ దే షుడ్ ఫాలో. కొన్నిసార్లు వీజింగ్ అది ఉంటుంది, అవసరమైతే చిన్న నెబులైజేషన్ పెడతారు, బాగైపోతుంది. ఇట్ ఈస్ వెరీ టెంపరీ. దే డిడ్ నాట్ యూజ్ యాంటీబయాటిక్స్, ఓన్గా యూజ్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఎప్పుడో రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని దాన్ని కాపీ చేసి మరీ వాడేస్తుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫీవర్ వస్తే ఫీవర్ మెడిసిన్ వాడుకోవచ్చు ఒకరోజు, అండ్ కోల్డ్ చిన్న మెడిసిన్ ఒకరోజు అయినా, బట్ సెకండ్ డేకి తగ్గకుంటే దే షుడ్ గెట్ కన్సల్టేషన్, బికాస్ యూజింగ్ సేమ్ మెడిసిన్ ఫర్ లాంగ్ పీరియడ్స్ వితౌట్ కన్సల్టేషన్ ఇస్ నాట్ గుడ్, నాట్ కరెక్ట్ ఆల్సో. అంటే ఒకటే ప్రాబ్లం 10 సార్లు వచ్చినా ఒకే సిచ్యువేషన్స్ లో రాదు, ఇంటర్నల్ కండిషన్ అంటే మనకు తెలియదు కాబట్టి. డాక్టర్ సీస్ ద లంగ్స్ ఇస్ ఆల్ రైట్, ఒకసారి ఇదే మెడిసిన్ రాశాడు ఎందుకు వెళ్ళాలి కాదు కదా. హీ హాజ్ యూజ్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ హాజ్ రూల్డ్ అవుట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద బేబీ, లైక్ లంగ్స్లో ఒక న్యూమోనియా లేదు, ఇంకా అంత బాగుందని. మెడిసిన్ పెద్ద చేంజ్ చేయకపోయినా ఈ సర్టిఫైడ్ దట్ యువర్ బేబీ ఈస్ ఆల్ రైట్. So that is more important than the medicine.